Hey winners, habits can make you or habits can break you. మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలంటే కొన్ని హ్యాబిట్స్ మనకు సపోర్ట్ చేస్తుంటాయి. బట్ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఆ ఫెయిల్ అయ్యే వాళ్ళ లైఫ్లో కూడా ఎలా ఫెయిల్ అవుతున్నారు అంటే మళ్ళీ హ్యాబిట్సే. అంటే హ్యాబిట్స్ కెన్ క్రియేట్ యూ ఆర్ హ్యాబిట్స్ కెన్ బ్రేక్ యూ. మరి హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేయాలి, కొత్త ప్యాటర్న్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ న్యూరో సైన్స్ని మనం అర్థం చేసుకుంటే హ్యాబిట్స్ ఏదైనా సరే ఈజీగా మనం కొత్త హ్యాబిట్స్లోకి వెళ్ళగలం. సో దట్స్ వాట్ ఐ సే, హ్యాబిట్స్ కెన్ మేక్ యూ ఆర్ హ్యాబిట్స్ కెన్ బ్రేక్ యూ. సో హ్యాబిట్స్ ఎలా క్రియేట్ అవుతాయి యాక్చువల్గా? సో న్యూరో సైన్స్ని మనం ఎందుకు అర్థం చేసుకోవాలి? న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్లో బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ప్రతి న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో కనెక్ట్ అవుతుంటుంది, కమ్యూనికేట్ చేస్తుంటుంది. సో ఏ న్యూరల్ కనెక్షన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో అదొక హ్యాబిట్గా మారుతుంది. నౌ థింక్ అబౌట్ ఇట్. ఏదైనా సరే ఫస్ట్ ఆలోచన నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం థాట్ అంటాం. థాట్ నుంచి ఏం జనరేట్ అవుతుంది? ఫీలింగ్స్. ఫీలింగ్ నుంచి ఏం చేస్తాం? యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఆలోచన వస్తుంది, ఎక్సర్సైజ్ చేయాలి అనే ఆలోచన, ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా ఉంటాను అనే ఫీలింగ్, తర్వాత యాక్షన్. ఎప్పుడైతే కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నారో అక్కడ ఏం జరుగుతుంది? న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, న్యూరల్ కనెక్షన్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతున్నాయి, రిపీటెడ్గా ఎప్పుడైతే మనం యాక్షన్ కంటిన్యూస్గా రిపీటెడ్గా ఎప్పుడైతే యాక్షన్ అక్కడ ఏం జరుగుతుంది? స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్. అంటే ఒకసారి రెండు సార్లు కాదు, మళ్ళీ 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 రిపీటెడ్గా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ వాళ్ళ హ్యాబిట్ ఏంటి? మొబైల్ ఫోన్ ఓపెన్ చేయడము, వాట్సాప్ చెక్ చేయడము, ఇన్స్టాగ్రామ్ చెక్ చేయడం. అంటే ఇది ఎన్నోసార్లు రిపీట్ చేస్తారు, కరెక్టా? అదొక హ్యాబిట్ లాగా మారింది. సో కొంతమందికి ఎక్సర్సైజ్ హ్యాబిట్ అవ్వచ్చు, కొంతమందికి బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ అవ్వచ్చు. ఏదైనా సరే ఒక హ్యాబిట్ ఉంది అంటే దాని వెనకాల రిపీటెడ్ యాక్షన్స్ వల్ల స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ న్యూరల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ న్యూరల్ కనెక్షన్ వీక్గా ఉంటుందో దాన్ని పాత్వే అంటాం. బట్ ఎప్పుడైతే న్యూరల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అవుతుందో దాన్ని హైవే అంటాం. సో కొన్ని న్యూరల్ హైవేస్ క్రియేట్ అవుతాయి, కొన్ని బిహేవియర్ గురించి, కొన్ని హ్యాబిట్స్ గురించి. ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయో, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిరోజు మన దగ్గర 24 అవర్స్ ఉన్నాయి, 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో 6 to 7 అవర్స్ ఇదకే వెళ్తున్నాయి, కరెక్టా? మిగతా 4 అవర్స్ అదర్ వర్క్, రైట్? తినడము, నిద్ర లేవడము, బ్రషింగ్ చేయడము, టేకింగ్ బాత్, ఇవన్నీ కూడా 4 to 5 అవర్స్. సో కొత్త హ్యాబిట్ని మనం ఏదైనా కొత్త హ్యాబిట్, అది బుక్ రీడింగ్ అవ్వచ్చు, లేదా మెడిటేషన్ అవ్వచ్చు, లేదా ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇలాంటి ఒక కొత్త హ్యాబిట్ని మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు 7 అవర్స్ ప్లస్ 4 అవర్స్ 11 అవర్స్ వెళ్ళిపోయి 24 - 11 అవన్నీ 13 అవర్స్, 13 గంటలు ఉన్నాయి. ఈ 13 గంటల్లో 8 అవర్స్ జాబ్ ఉండొచ్చు, లేదా ఏదైనా వర్క్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు. 8 అవర్స్ దీన్ని మనం రిమూవ్ చేద్దాం. సో మిగిలినవన్నీ 5 అవర్స్. ఈ 5 అవర్స్లో ఒక మంచి హ్యాబిట్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. రీడింగ్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుందో గమనించండి. రీల్స్ ఎక్కువగా చూస్తున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు, లేదా గేమ్స్ ఆడుతున్నారు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. ఏదైనా సరే ఆ హ్యాబిట్ నుంచి మీరు బయటపడాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? యాక్షన్ నుంచి మీరు బయటికి రావాలి. దీన్నే మనం న్యూరల్ ప్రూనింగ్ అంటాం. ప్రూనింగ్ అంటే ఎలాగైతే ఒక చెత్త మొక్కలు ఏవైతే వేస్ట్ ప్లాంట్స్ ఏవైతే గ్రో అవుతున్నాయో దాన్ని ఎలాగైతే మనం రిమూవ్ చేస్తామో, అదేవిధంగా ఇక్కడ అన్వాంటెడ్ హ్యాబిట్స్ని కూడా మనం ప్రూనింగ్ చేస్తున్నాం. ప్రూనింగ్ అంటే రిమూవింగ్ అంటాం. ఏ న్యూరాన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు, అది మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది? అది రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక లా పనిచేస్తుంది. ఈ లాని మనం హెబ్స్ లా అంటాం. అందరూ టైప్ చేయండి, హెబ్స్ లా అంటే ఏంటంటే ద న్యూరాన్స్ విచ్ ఆర్ వైర్డ్ టుగెదర్ ఆర్ ఫైర్డ్ టుగెదర్. ఏ న్యూరాన్స్ అయితే మళ్ళీ కనెక్ట్ అవుతున్నాయో అవి మళ్ళీ వైరింగ్ జరుగుతున్నాయి. అంటే ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే టీ తాగుతారు. సో టీ గురించి మీ బ్రెయిన్ రెడీగా ఉంటుందండి. తాగకుంటే మూడ్ సరిగ్గా ఉండదు, సరే? ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ దట్ ఈస్ అ హ్యాబిట్. హెబ్స్లో ఏం చెప్తుంది? ఆ టైంలో మీరు యాక్షన్ తీసుకుంటారో యాక్షన్కి న్యూరాన్స్ రెడీగా ఉన్నాయి. సో ఏ యాక్షన్ అయితే మీరు తీసుకోవడం మానేసారో మెల్లిమెల్లిగా ఆ న్యూరాన్స్ వీక్ అయిపోతాయి, ఆ న్యూరాన్స్ అన్ని చనిపోతాయి, కొత్త న్యూరాన్స్ వస్తాయి. ప్రతిరోజు మన బ్రెయిన్లో చాలా న్యూరాన్స్ క్రియేట్ అవుతున్నాయి, హ్యాబిట్స్ జనరేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? గేమ్స్, ఫ్రెండ్స్, రీల్స్ చూడడం, ఇవన్నింటి కూడా మానేసి
ఆ ప్లేస్లో ఒక కొత్త హ్యాబిట్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా స్టార్ట్ చేయాలి. బుక్ రీడింగ్ 1 పేజ్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డే 2 పేజెస్, నెక్స్ట్ డే 5 పేజెస్. మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్, నెక్స్ట్ 15 మినిట్స్. ఓకే, డూ సంథింగ్ లైక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, రన్నింగ్ అవ్వచ్చు, స్కిప్పింగ్ అవ్వచ్చు, లేదా వాకింగ్ అవ్వచ్చు, కార్డియో ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక కొత్త హ్యాబిట్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. కొత్త హ్యాబిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని గురించి ఫస్ట్ ఆలోచించాలి. యాక్షన్ తీసుకోవడం వల్ల న్యూరల్ కనెక్షన్స్ అవుతాయి. రిపీటెడ్గా ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. స్ట్రాంగ్ న్యూరల్ కనెక్షన్స్ వల్ల ఒక హ్యాబిట్ అనేది పర్మనెంట్గా మీలో ఉండిపోతుంది. సో అది ఏ హ్యాబిట్ అయినా సరే, రీడింగ్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ కొత్త హ్యాబిట్ రావాలంటే పాత దాని నుంచి మనం బయటికి రావాలి. అంటే ఎప్స్లో ఏం చెప్తుంది, న్యూరాన్స్ విచ్ ఆర్ వైర్డ్ టుగెదర్ ఆర్ ఫైర్ టుగెదర్. ఏ న్యూరాన్స్ అయితే మనం మళ్ళీ ఫైర్ చేస్తున్నాం అవి ఫైరింగ్ అవుతున్నాయి. ఏ న్యూరాన్స్ అయితే మనం ఫైరింగ్ చేయట్లేదో మెల్లిమెల్లిగా వీక్ అయిపోతాయి. రైట్. సో ఈ విధంగా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలంటే దానికి కావాల్సిన హ్యాబిట్స్ ఏంటి? రైట్. మీరు ఒక జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్నారు, కొత్త బిజినెస్ గురించి ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి ఉన్న స్కిల్స్ ఏంటి? ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఏ స్కిల్స్ నేర్చుకుంటే నేను అప్గ్రేడ్ అవుతానో చూడండి. దానిపైన టైం పెట్టండి, ఫోకస్ చేయండి. ఓన్లీ మోటివేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ మై డియర్. మోటివేషన్ వల్ల ఇది జరగదు. ఇక్కడ యాక్షన్ వల్ల జరుగుతుంది. యాక్షన్ తీసుకోవడం వల్ల న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతుంది. బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే న్యూరోప్లాస్టిసిటీ అనేది జరుగుతుందో మీరు కొత్త హ్యాబిట్స్, కొత్త బిహేవియర్ అనేది బిల్డ్ అవుతుంది. రైట్. సో ఫ్రెండ్స్, ఇక నుంచి కొత్త హ్యాబిట్స్ని ఇన్స్టాల్ చేసుకుంటానికి కింద టైప్ చేయండి, న్యూ హ్యాబిట్స్ అని టైప్ చేయండి. కొత్త హ్యాబిట్ ఏంటో చెప్పండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయబోతున్నారా? ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయబోతున్నారా? రీడింగ్ చేయబోతున్నారా? హ్యాపీగా ఉండడానికి ఇది ఇంకేదైనా ప్రాక్టీస్ చేయబోతున్నారా? టైప్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బికాస్ దిస్ ఇస్ టు గివ్ లైఫ్, ఒక కొత్త లైఫ్ని ఇస్తుంది. చాలామంది నెగిటివ్ హ్యాబిట్స్ వల్ల బాధపడుతున్నారు. అడిక్షన్ అవ్వచ్చు, లేదా గేమ్స్ అవ్వచ్చు, లేదా మొబైల్ ఫోన్ అడిక్షన్, ఏదైనా సరే అక్కడ నుంచి బయటికి రావాలంటే న్యూరో సైన్స్ సబ్జెక్ట్, ఇలాంటి వండర్ఫుల్ కాంటెంట్, న్యూరో సైన్స్, NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మేనిఫెస్టేషన్ గురించి వీడియోస్ వస్తాయి. ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్వరలో హైదరాబాద్లో, తిరుపతిలో, వైజాగ్లో మన ఆఫ్లైన్ వర్క్షాప్ ఉండబోతున్నాయి. సో ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, కాంటాక్ట్ అవర్ టీమ్ అండ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. జై హింద్, జై భారత్.